2024 ఎన్నికల తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగినటువంటి సందర్భాలు మనం చూసాం. దాంట్లో రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు, ఎంపీలు కూడా ఉన్నారు, అలాగే ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం చూసుకుంటే అటు విజయసాయి రెడ్డి కావచ్చు, వీద మస్తాన్ రావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఎన్నికలకు ముందు వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు అయితే, ఎన్నికల తర్వాత వచ్చిన వాళ్ళు ఒక ఎత్తు. సో ఓవరాల్ గా చాలా మంది పార్టీని అయితే వీడారు. ఇలా పార్టీని వీడి వివిధ రకాల పార్టీల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఏ పార్టీలోకి వెళ్లకుండా మేము రాజకీయాలే వదిలేసామని చెప్పిన వాళ్ళు, ఇలా రకరకాల పీపుల్ ఉన్నారు. సో వీళ్ళల్లో ఒక ముగ్గురు తిరిగి వైసీపీలోకి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకరు జగన్ కి సమీప బంధువు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు కాస్త పార్టీ పుంజుకుంటున్నటువంటి సమయంలో తిరిగి వస్తాము, అధికారాన్ని అనుభవిస్తాము, ఎంజాయ్ చేస్తాము అంటే నడవదు. పార్టీతో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్లే నాకు ముఖ్యం తప్ప వారి అవసరాల కోసం పార్టీలు మార్చే వాళ్ళు నాకు అవసరం లేదు అని చెప్పి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో వైసీపీ నుంచి టీడీపీకి ఎన్నికలకు ముందు వచ్చినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారి మరలా వైసీపీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్తలు వచ్చాయి. దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి లేదు, అలాంటిదేం లేదు, నేను ఏ పార్టీ మారట్లేదు, టీడీపీలో నాకు సముచిత స్థానం లభించింది, లోకేష్ చంద్రబాబు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, సో నేను పార్టీ మారాల్సినటువంటి అవసరం అయితే నాకు లేదు, నేను మారట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇట్లా కొంతమంది, అలాగే వైసీపీలో ఒక ముఖ్యమైనటువంటి ఒకప్పుడు ఒక రేంజ్ లో చక్రం తిప్పినటువంటి ఒక వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా తిరిగి మరలా వైసీపీలో చేరబోతున్నట్లుగా సమాచారం. అలానే జగన్ కు సమీప బంధువు ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళబోతున్నట్లుగా ఒక సమాచారం. సో ఓడిపోయినా కూడా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా పదవి ఇచ్చి ఆ తర్వాత మంత్రిని చేసి ఆ తర్వాత మండలి రద్దు సమయంలో మరలా తిరిగి ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా మారిస్తే ఆయన పార్టీ వీడారు. అలాంటి వ్యక్తి కూడా ఒకరు మరలా తిరిగి వైసీపీలో చేరబోతున్నారు అనేది వస్తున్నటువంటి వార్తలు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వార్తలే. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ సంబంధిత వ్యక్తులు కానీ ఎవరు అధికారికంగా ప్రకటన అయితే ఇవ్వలేదు. మరి ఓవరాల్ గా ఇవి వాస్తవాలో అవాస్తవాలో, రూమర్సో, లేదంటే మేము మారబోతున్నాం అని బయటకు తెలిస్తే ఎలా ఉంటుంది రియాక్షన్ అని చెప్పి చెక్ చేస్తున్నారో, లేదా వైసీపీనే టీడీపీ కూటమి బలహీన పడిపోయింది, తిరిగి మరలా వైసీపీలోకి వచ్చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అనేది ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుందో. ఓవరాల్ గా ఇవైతే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్తలు.